ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే గుర్తు చేసుకోను ధ్యానాంశం. ఎప్పటికీ గుర్తు చేసుకొని మాట్లాడుతున్నది. అవేంటో మనం చూద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఇవాళ గుర్తు చేసుకోను అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచున్నానని మాట్లాడుతున్నాడు. అంటే జరిగిపోయిన దుస్సంఘటనలను మనము పదే పదే జ్ఞాపకం చేసుకోకూడదు. అవి మనకి విపరీతమైన బాధను, అలాగనే పగను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి మనకి. అందుకే వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుతున్నాను మాట్లాడుతున్నాడు. ఇవాళ ధ్యానాంశం గుర్తు చేసుకోను. కొన్ని సంఘటనలు మనల్ని తీవ్రంగా బాధ పెడుతూ ఉంటాయి. ఆ బాధ పెట్టే సంఘటనలను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనం కృంగిపోతాం, లేదంటే పగతో మన రక్తం మరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. మనం చాలామంది పగను మనసులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు ఆ పగను తీర్చుకునే మనిషి ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. ఈవేళ ప్రపంచంలో ఎక్కువగా పగ తీర్చుకునేవారే ఉన్నారండి. వేళ సపోజ్ ఒక ప్రభుత్వం ఉందనుకోండి, అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో చేస్తారు. మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు కదని చెప్పి ఆ పగను మనసులో పెట్టుకుని మళ్ళీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఈ పగల ద్వారా ఏం జరుగుతుందంటే మారణ హోమం జరుగుతూ ఉంటుంది. కొట్టుకుంటారు, కొట్లాట్లో చచ్చిపోతూ ఉంటారు. చచ్చిపోతే ఆ కుటుంబం దిక్కులేనిది అయిపోతూ ఉంటుంది. కానీ పగ ద్వారా మనము ఏమీ సాధించలేము. ఎవరైతే పగ పెట్టుకుంటారో ఆ కుటుంబంలో విషాదాలు తప్ప సంతోషం అనేది ఉండదండి. లేదంటే పారిపోవాలి అతన్ని. అయితే దైవ గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడే మాట ఏంటంటే, వారి పాపములు ఎన్నటికీ నేను గుర్తు చేసుకున్నాను మాట్లాడుతున్నాను. అది యేసు ప్రభు వారి యొక్క వెర్షన్ అది. అయితే ప్రజలు, ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ప్రజలు మన మనోభావాలను ఎన్నిసార్లు గాయపరుచుంటారు. ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఎంతమంది ఎన్నిసార్లు మన మనోభావాలను గాయపరుచుంటారు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఈవేళ సువార్తికులైన మా మీద సంఘస్థులు ఒక్కొక్కసారి తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అప్పుడు నిజంగా మనసు గాయపడుతూ ఉంటుంది. మేము వారి క్షేమాన్ని కోరుకుని వారిని నిత్య జీవానికి తీసుకెళ్లాలని, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుని ఒక దైవికమైన కుటుంబంలో ఒకరిగా ఉండాలని వారి కొరకు మేము తాపత్రయపడుతూ ఉంటే ఒక్కొక్కసారి తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నిజంగా మనశ్శాంతి లేకుండా చేసేస్తూ ఉంటారండి. కానీ వాటన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుంటే మేము సేవ చేయలేము. కానీ కొన్ని రోజులు తీవ్రమైన మనోవేదన గురి చేస్తూ ఉంటాయి అవన్నీ కూడా.
అలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి మనకి. అలాగే మనం ఎవరైతే మన వాళ్ళు అని చెప్పి అనుకుంటామో వాళ్ళు కోలుకోలేని దెబ్బ కొడుతుంటారు మనకి. మళ్ళా తిరిగి లేవలేనంత ఇదిగా మన దెబ్బ కొడుతూ ఉంటారు. వారి మాటలు మన గాయపరుస్తూ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా ఈ సమాజంలో సహజం. అందుకే ప్రజలు మన మనోభావాలు ఎన్నిసార్లు గాయపరిచి ఉంటారు. అది రక్త సంబంధికులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఈ సంఖ్య లెక్కించటానికి చాలా ఎక్కువై ఉంటుందని మనం లెక్క పెట్టుకుంటే, మనం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే, లెక్కించుకున్నట్లయితే ఆ సంఖ్య చాలా ఎక్కువై ఉంటుందండి. కొంతమంది మనతో అసభ్యంగా ప్రవర్తించి ఉండొచ్చు, ఈ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మనం అలాగే అనేక మంది మనలను మోసం చేసి ఉండొచ్చండి. ఆ మోసాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ మానవులు మనం ఏం చేస్తుంటామంటే, దైవ గ్రంథం ఎంత చెప్పినా కూడా ఆ జరిగిపోయిన సంగతి మరలా ఏదో ఒక సందర్భంలో మనకు గుర్తొస్తూ ఉంటుంది, మనం బాధపడుతూ ఉంటాం. కానీ దైవ గ్రంథం ఏం చెప్తుంది? వెనుకున్న వాటిని మర్చిపోమని చెప్తుందండి. ఒక మానవుడు విజయవంతమైన జీవితాన్ని జీవించాలి అంటే, ఒక అత్యున్నతమైన శిఖరాలను అందుకోవాలి అంటే, ఆ వెనకున్న సంఘటనలన్నిటినీ కూడా మనం మైండ్లోంచి డిలీట్ చేసేస్తేనే కానీ మనం ముందుకు వెళ్ళలేమని. ఎందుకంటే ఆ బాధ మనల్ని ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉంటుందని, ఆ బాధ మనల్ని కృంగతీసేస్తుందని, మనకి ఆ బాధ మనకి ఆలోచన రాకుండా చేసేస్తూ ఉంటుందండి. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ దైవ గ్రంథం ద్వారా, వెనుకున్న వాటిని మర్చిపోండి, దుస్సంఘటనలు ఉంటే మర్చిపోండి, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మాటలతో చాలా మంది గాయపరుస్తూ ఉంటారు. ఈవేళ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, మాటలు తుపాకీల కంటే గౌరవం. నిజంగా మనుషుల్ని అవమానించడంలో, గాయపరచడంలో, కించపరచడంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అడ్డు అప్పు లేకుండా పోతుందండి. ఎంత నీచంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే, నిజంగా ఇలా మాట్లాడే వారు అందరూ కూడా వ్యక్తిత్వం లేనటువంటి వారు అన్నాడు. నిజంగా ఒక గౌరవమైన కుటుంబం నుంచి వచ్చినట్లయితే, వాళ్ళొక గౌరవం కనుక ఉన్నట్లయితే అంత అసభ్యంగా మాట్లాడండి వాడు. ఎందుకంటే జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా తన నోట్లోంచి చెడు రానివ్వడండి. అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాడు ఖచ్చితంగా అజ్ఞానం అనమాట. వాడు చీకట్లో జీవిస్తున్నాడు. వాడికి లోకం గురించి అసలు ఏమీ తెలియదండి. అంతే, వాడు ఒక ముసుగు వేసుకుని ఆ ముసుగులో ఉంటాడు అంతే. వాడు ఆ ప్రపంచం అంతా కూడా వాడికి ముసుగే అండి. అది ఏదో ఒక ముసుగే ఉంటుంది. అది కులం కావచ్చు, మతం కావచ్చు, లేదంటే ఏదో ఒక ముసుగులో ఉంటాడు. ఆ ముసుగులోంచి బయటికి రావడానికి వాడు ఆ ముసుగే ప్రపంచం చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ లోకం అంతా ఎలా ఉందంటే నిజంగా భయంకరమైన పరిస్థితిలో ఉందండి. నిజంగా ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకున్నట్లు ఈవేళ ప్రపంచంలో అనేక మందిని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కడు కూడా మిగలడండి. అప్పటికంటే ఇప్పుడు మరీ ఘోరం అయిపోయారండి మనుషులు. అందుకే మాటలతో గాయపరుస్తారు జనాలు. మనం కూడా అనేక సందర్భాల్లో మనల్ని మాటలతో గాయపరిచిన సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. మన తీవ్రంగా అవమానపరిచి కూడా ఉండొచ్చును మనల్ని. ఇప్పుడు మనం చేసిన, అలాగే ఇది ఇంతవరకు ఇతరులు మన జీవితంలో చేసిన సంఘటనలుగా మనం భావించవచ్చు. అయితే ఇప్పుడు మనం చేసిన తప్పుల విషయాలు ఏంటి? అవి ఇతరులు మన జీవితంలో చేసినవి. మనం అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటాం, అవన్నీ కూడా తప్పు అని చెప్తుంటాం. మరి మనం ఏం చేస్తాం? మనం ఎంతమందిని బాధ పెట్టుంటాం? మన మాటలతో ఎంతమందిని గాయపరుచుంటాం? మన మాటల ద్వారా ఎంతమంది కృంగిపోయి ఉంటారు? ఇది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మనం చేసిన మనకి కనబడకపోవచ్చు, కానీ ఇతరులకు కనబడుతూ ఉంటాయి మనం ఏం చేస్తూ ఉన్నారు. కనుక ఇతరులు వాళ్ళు మనకు చేసిన జ్ఞాపకం చేసుకునే ముందు మనం కూడా ఏం చేస్తాం అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఒకవేళ మనం కూడా అలాగే ప్రవర్తించున్నట్లయితే, అంతకన్నా ఘోరంగా ప్రవర్తించుండొచ్చు మనం కూడా. మరి ఏం చేయాలి మనం? జరిగిపోయిన పొరపాట్లు మళ్ళా జరగకుండా, చేసిన తప్పులు మరలా చేయకుండా మనం చాలా జాగ్రత్త పడి దేవుని యొద్ద క్షమాపణ కోరుకోవాల్సిన వారమే అన్నాము. దానికి సొల్యూషన్ ఏంటంటే క్షమాపణ. మనం చేసిన పాపము నిమిత్తము ఇతరుల ఎడల కానీ, దేవుని ఎడల కానీ మనం ఏదైనా పొరపాటు చేస్తున్నట్లయితే, బాధ పెట్టున్నట్లయితే, మన చేష్టలతో మనుషుల్ని, దేవుణ్ణి కూడా బాధ పెట్టున్నట్లయితే మనము క్షమాపణ కోరుకోవాలి. మన జీవితంలో జరిగిపోయిన సంఘటనలు మనం ఎలాగైతే మర్చిపోలేమో, అలాగనే మన ఇతరుల జీవితాల్లో చేసే సంఘటనలు కూడా అలాగే ఉంటాయి. అందుకే మానవుడు ఎప్పుడూ కూడా ఒక కోణంలో కాదండి, 2 కోణాల్లో కూడా మనం ఆలోచించాలి ప్రతి విషయాన్ని కూడా. అందుకే మనమైతే మర్చిపోం కానీ, మనమైతే ఏదో సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం కానీ, మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయన ఎటువంటి వాడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా గాయపరిచారో, ఎలా బాధ పెట్టారో, ఎటువంటి సుట్టుబొట్టు మాటలు మాట్లాడారో మనకు తెలుసండి. ఆయన తట్టుకున్నాడు. అయితే మన విషయంలో ఆయన ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, నేను వారి దోషముల విషయమై దయ కలిగని మాట్లాడుతున్నాడు. నిజంగా మనం చేసిన దోషాల విషయంలో ఇతరులు మనకు ఎవరైనా దోషం చేస్తే మనం మర్చిపోం. అటువంటి వారి మీద దయ చూపించడానికి మనం ఇష్టపడం. మనం అటువంటి వారి మీద చాలా కోపంగా ఉంటాం మనం. అయితే నేను వారి దోషము విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు. చూడండి ఎంత గొప్ప ప్రేమ చూడండి. నిజంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించమంటే ఆయన విషయంలో కానీ, ఆయన కొట్టిన వారు కానీ, తిట్టిన వారు కానీ, సిలువేసిన గారి ప్రభువా నేను తెలియక చేశాను క్షమించమంటే, అంత గాయం చేసిన, అంత అవమానపరిచిన ఆయన ఏమన్నాడు చేస్తే, నేను ఎప్పుడూ కూడా నేను మళ్ళా వాటిని తిరిగి జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడు. అలాగే మన విషయంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఎన్ని దోషాలు చేసినా సరే మీరు క్షమాపణ కోరుకున్నట్లయితే, మారు మనసు పొందినట్లయితే వారి పాపానికి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడంటే, మరి ప్రభు మనం చేసిన దోషాలు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని చెప్పినప్పుడు మన జీవితంలో జరిగినవి అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. మనం ఆ వ్యక్తుల మీద మనకు ఒక అసహ్యమైన భావన మనకు కలుగుతూ ఉంటుంది. వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం మనం, వాళ్ళని తిడుతూ ఉంటాం మనం కదా. కానీ యేసు ప్రభు అయితే ఒక్కసారి కూడా నేను జ్ఞాపకం, మీరు చేసిన తప్పులు, మీరు ఎటువంటి తప్పులు చేసినా సరే మీ పాపములు నా యొక్క రక్తంలో కనుక కడుక్కున్నట్లయితే, మీరు మారు మనసు పొందినట్లయితే మీ దోషాలను ఎప్పటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నానంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చేసిన దోషాల విషయంలో ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతుంటే మరి మనం ఎలా జీవించాలి? క్రీస్తులో జీవిస్తున్న మనం, క్రీస్తుని ధరించుకున్న మనము ఎలా జీవించాలి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు అందుకే అపోస్తుల కార్యములు 3:20 చూసినట్లయితే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుడని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని చెప్పి అన్నారు. వాళ్ళు మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను లేపినని చెప్పినప్పుడు, అయ్యో మేమా? అవును మీరే. మరి మేము ఏం చేయాలి? మేము తప్పు చేసాం, మేము తెలియక చేస్తాం, మరి మాకు ఎలాగా అని అడిగితే, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందమని చెప్పాడు దేవుడు. పేతురు గారు అక్కడ అపోస్తలుల 2వ అధ్యాయంలో. కనుక మారు మనసు పొందితే దేవుడు మన జీవితంలో ఇంతకు ముందు ఎన్ని చేసినా కూడా వాటిని ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాడు. మనకు యోసేపు గురించి తెలుసండి. యోసేపుని ఎటువంటి మాట్లాడినారు అన్నదమ్ములు వాళ్ళు, అన్నలండి వాళ్ళు, రే కలలకు అనేవాడు వస్తున్నాడు రా. అలాగనే ఆఖరి వాడని చెప్పి యాకోబు రంగురంగుల వస్త్రాలు అతని కుట్టించి వేస్తే అతని మీద అసహించుకున్నాడు, సొంత తమ్ముడి మీద అసహించుకున్నాడు అన్నారు. వీడి కనుక ఇలాగున్నట్లయితే వీడికి మనం నమస్కారం చేయాలట, వీడు మన పరిపాలన చేస్తారట, ఇది బ్రతుకుంటేనే కదని చెప్పేసి గుంటలో తోసివేస్తే ఆ చిరు ప్రాణం అల్లాడిపోతే వెలవెలలాడితే ఆ గుంటలోంచి నోరెండిపోయే వరకు కేకలు వేస్తే ఆ కన్నీళ్లతో ఆ గుంట తడిచిపోతే ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో మనం చూడండి, మనకు బాగా దుఃఖమైనప్పుడు కానీ బాధ వచ్చినప్పుడు కానీ స్పృహత పడిపోతుంటాం మనం. అలా పడిపోతే అతను ఎంత బాధ అనిపించాడో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. అన్నలారా నేను మీకేం చేశానని చెప్పి ఒక అమాయకంగా అతను మాట్లాడుతున్నప్పుడు కఠినంగా ప్రవర్తించిన అన్నలను జ్ఞాపకం చేసుకోండి మీరు ఒకసారి. మరలా అందులో ఒకడు ఎందుకు వీడిని ఇక్కడ పడేస్తే వాడు చచ్చిపోతాడు, మన కళ్ళ ముందు చచ్చిపోవటం ఎందుకు అని గొగ్గులం వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఇష్మాయిలీలు అలా వెళ్తూ ఉంటే కొన్ని వెండి నాణాలకు అతను అమ్మేశారండి. అతను 30 వెండి నాణాలకు అమ్మేస్తే వాళ్ళు చేతులకి కాళ్ళకు గొలుసులు వేసుకుని వాళ్ళ ఒంటిల మీద వెళ్తూ లాక్కుని వెళ్ళిపోతుంటే ఆ ఇనుము అతని ప్రాణాన్ని బాధ పెడుతూ ఉంటే అతను కన్నీటితో అన్నల్ని వేడుకుంటుంటే జాలి లేకుండా వాళ్ళు ఒంటరిగా విడిచిపెట్టేస్తే ఎంత భయంకరమైన నరకం అది. కానీ తర్వాత అతను చక్రవర్తి అయ్యాడు, అన్నలందరూ అతని దగ్గరికి వచ్చారు. అప్పుడు తాను యోసేపు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో భయపడ్డారండి. వాడు అధికారంలో ఉన్నాడు, ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు మన మీద, మనం చేసిన ద్రోహాన్ని మర్చిపోయి ఉండడు అని చెప్పి అనుకున్నారండి. వాడు ఈ లోక సంబంధమైన మనుషులైతే పగలో ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉంటారండి. వాడు అధికారంలో ఉన్నప్పుడు పగలో ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉంటారండి. కానీ యోసేపు అయితే అన్నలారా నేడు మీరు అలా చేయటం అది నా మంచి కొరకే చేశారు. చూడండి, ఆ దుఃఖంలో కూడా ఆ బాధను కూడా అతను పాజిటివ్గా మాట్లాడుతున్నాడండి. అతను ఏమని మాట్లాడుతున్నాడు? మీరు చేసింది నాకు మంచి అయ్యింది, నాకు ఈవేళ మన అందరి అక్కర్లో తీర్చాలని దేవుడు ఈవేళ నన్ను ఇక్కడ కూర్చుని పెట్టాడు. అంత కీడు చేసిన, గుంటలో పడవేసిన, ఇష్మాయిలు కమ్మేసిన, ఆ ఎండలో ఈడ్చుకుంటూ వెళ్ళిపోయినా, ఒంటరి రాత్రులు చీకట్లో ఒక బానిస బతుకుతూ భయంతో బిక్కుబిక్కుమంటూ తెలియని చోట అతను ఉన్నప్పుడు ఎంత వేదన పడ్డాడో, అతని హృదయం ఎంత గాయపడి ఉంటుందో జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు అండి. ఎవరైనా సరే నీకు నాకు జరిగితే మనం ఎప్పటికీ మర్చిపోండి, పగతో రగిలిపోతూ ఉంటాం మనం. కానీ నాడు మీరు చేసింది మంచిదే, ఈనాడు మేలుకే జరిగింది అని చెప్పేసి అలా మాట్లాడాడు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది క్రైస్తవ ప్రేమ అంటే, అది క్రీస్తు ప్రేమ అంటే, ఇది క్రైస్తవుడి ప్రేమ అండి. ఇది క్రైస్తవుడు అంటే కర్రలు పట్టుకుని, కత్తులు పట్టుకుని, రాళ్ళు పట్టుకుని తిరిగేవాడు కాదండి. టెర్రరిస్ట్ లాగా చంపేవాడు కాదండి. చావు నుంచి కాపాడేవాడు, బ్రతికించేవాడు, నిజమైన ప్రేమను చూపించేవాడే క్రైస్తవుడు అండి. అది క్రీస్తు చూపించాడు. ఆ ప్రేమను క్రైస్తవులు మేము చూపిస్తాం. ఆ ప్రేమ మీకు క్రైస్తవుడు క్షమించమని చెప్తున్నాడు, ప్రేమించమని చెప్తున్నాడు. క్రైస్తవ్యం అదే. అలరమోకల్లాగా నోటుకు ఏదొస్తుంది మాట్లాడేసి, నోటి మాట వల్ల బాధ పెట్టి, నోటి మాట వల్ల అవమానపరిచి, నోటి మాట వల్ల మోసం చేసి, లేదంటే కత్తి పట్టుకుని, రాడ్డు పట్టుకుని, కర్రలు పట్టుకుని వీధుల్లో చెలరేగేవాడు కాదండి క్రైస్తవుడు అంటే. క్షమించేవాడు, ప్రేమించేవాడు, శత్రువును కూడా క్షమించేవాడు, శత్రువు కూడా మేలు చేసేవాడు క్రైస్తవుడు అండి. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా జీవించి చూపించాడు.
యోసేపు వాళ్ళని క్షమించాడండి, వాళ్ళ బోరు నేర్చారండి వాళ్ళు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కొరడాలతో కొట్టినటువంటి వాళ్ళని, కాళ్ళకి చేతులకు మేకులు గుచ్చినటువంటి వాళ్ళని, సిలువేండి సిలువేండి అని కేకలు వేసిన ప్రజలను కానీ, ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పరిచయులు కానీ ఆయన ఏ ఒక్కరిని నిందించలేదండి. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభా, తెలుసుంటే ఇలా చేస్తుండేవారు కాదు తండ్రి, ఆయన క్షమించమని వేడుకునండి. ఇది క్రైస్తవ ప్రేమ అంటే, ఇది క్రైస్తత్వం అంటే. ఈ విషయాలు తెలియక క్రైస్తవ్యం అంటే ఏదో మతం అని, ఆ క్రైస్తవంలోకి రావటం వల్ల మా మతస్థులందరూ కలిసిపోతున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టేస్తున్నారు. నిజమైన దేవుని ఆరాధించకుండా ఆటంకాలు కలగజేస్తున్నారు ఈవేళ. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, గుర్తు చేసుకోను అంటే మనసులో కూడా రానివ్వని అర్థం ఉండదు. ఇప్పటికీ కూడా జరిగిపోయిన వాటిని మళ్ళీ ఎప్పటికీ కూడా మనసులోకి రానివ్వని అర్థం ఉండదు, మరియు ఎప్పుడూ ప్రస్తావించనని అది అర్థం ఉండదు. గుర్తు చేసుకున్నది అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకున్నది అర్థం ఏంటి? నీ విషయంలో జరిగిపోయిన తప్పులను కానీ, పాపములు కానీ, నువ్వు చేసిన వాటిని నేను ఎప్పటికీ కూడా నా మనసులోకి రాను, గుర్తు చేసుకోను అని చెప్పి మాట్లాడుతున్నాడు. విశ్వం యొక్క సర్వశక్తిమంతుడైన దేవుడు తన పిల్లలు చేసిన తప్పుల యొక్క రికార్డును ఉంచకుండా తుడిచివేశాడండి. క్రీస్తులో కనుక మనం మారు మనసు పొందినట్లయితే, మనం ఏ తప్పులైతే చేస్తామో, ఏమైతే రాసుకున్నాడో అవన్నీ చెరిపేసి, ఇప్పుడు వైట్ పేపర్ కనపడుతుందండి, మన వైపు చూసినప్పుడల్లా కూడా ఆయనకు వైట్ పేపరే కనపడుతుంది, కానీ మనం చేసిన తప్పులు ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకో. అందుకే కొలసి 2:14 మాట్లాడుతున్నాడు, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ తుడిచివేసి మాట్లాడుతున్నాడు. చూసారా, ఈవేళ ఒక అతను మాట్లాడుతున్నాడండి, పుస్తకంలో రాసుకుంటున్నాను, నేను ప్రతీకారం తీసుకుంటాను మాట్లాడుతున్నాను. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా కాదండి, ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను, మనసులో కూడా రాను అని చెప్తున్నాడు. తుడిచేది, అందుకే జ్ఞాపకం చేసుకోకూడదంటే ఏం చేయాలి? మొత్తం తుడిచేశాడు. మొత్తం వైట్ పేపరే కనపడుతుంది తప్ప చేసిన తప్పులు కనపడలేదు. కనుక అందుకే 1 కొరింథీ 13:5 ఇటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు అపకారమును మనసులో ఉంచుకోవడం చెప్పి మాట్లాడుతున్నాడు. అపకారం ప్రేమించేవాడు ఎప్పుడు కూడా అపకారం మనసులో ఉంచుకోవడం. అందుకే సామెతల 10:2 పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నీ కప్పును అంటున్నాడు. పగ ఏం చేస్తుందంటే కలహం, నువ్వు వేళ చేస్తే రేపు మళ్ళీ వాడు చేస్తాడు, వాడు చేస్తే మళ్ళీ ఇంకొకటి చేస్తుంటాడు. చూసారా, పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి మీద ప్రేమ చూపించాడు. మనం ఒప్పుకున్న తప్పులన్నింటినీ కూడా క్షమించి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోకుండా, అప్పుడే పుట్టిన బిడ్డ ఎలాగైతే ప్రేమిస్తాడో ఇప్పటికి కూడా మన ప్రభు మనం అలా ప్రేమిస్తున్నందుకు ఆ ప్రభు కృతజ్ఞత కలిగి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనము కూడా ఇతరుల పక్షంలో, మన ఎలా తప్పులు చేస్తున్న పక్షంలో మనం ఎలాగుందాం, మనం అటువంటి ప్రవర్తన కలిగి లేకుండా క్రీస్తులాగా మనం జీవిందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఎప్పటికీ నేను గుర్తు చేసుకోను, జ్ఞాపకం చేసుకోను, మీ దోషములన్నింటినీ కూడా తుడిచివేశానని చెప్పి మాట్లాడుతున్నాడు తండ్రి. అది ఎంత గొప్ప ప్రేమ తండ్రి. అదే ప్రేమను మేము కలిగి జీవించేలా చేయండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన బలపరిచి దీవించమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేస్తాండి. అమలాపురం, కాకినాడ, రంగాపురంలో 3 చోట్ల అద్భుతమైన స్థలాలకు చర్చ నిర్మించుకుని సువార్త ప్రకటిస్తున్న వారిలో లేసు మాత్రం తక్కువ వారు కాకుండా చేస్తండి. నీ వల్ల బలం కలిగి గొప్ప కార్యాలు చేసేవాడుగా చేయమని, అనేక మందికి సత్యాలను ప్రకటించేవారుగా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్.
533201. Mobile number 9848730355 92933 Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.